హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? వీడియోలో చూడండి, ఐస్ క్రీమ్ అసలు ఎంత బాగుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. నేను ఇట్లా చేసినానో చూపిస్తా చూడండి. వీడియో స్కిప్ చేయకుండా అర్థమవుతుంది. చిన్నపిల్లలు ఉన్న దగ్గర అయితే ఇలాంటివి వేస్తేనే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. చికెన్ ఎన్ని తిను ఎట్లుంది టేస్ట్? ఊళ్ళకి వచ్చినాయి బాగున్నాయి. ఇది బాగుందా? ఊళ్ళకి వచ్చినాయి అనుకుంటావా? అనుకో. ఈసారి కంపల్సరీ కల్వకుర్తికి పోయినప్పుడు అయితే ఈ కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకురావాలని ఫిక్స్ అయ్యి వెళ్ళినట్టే గుర్తుపెట్టుకొని మరీ తీసుకొచ్చిన ఐస్ క్రీమ్ చేయాలని. ఫస్ట్ టైం ట్రై చేసిన, నాకు తెలియదు అసలు ఎట్లా చేయాలో కూడా. మనకు ట్రైనింగ్ ఇవ్వడానికి మనకు అమ్మమ్మలాగా అన్నీ చెప్పనీకి అయితే యూట్యూబ్ ఉంది కదా. యూట్యూబ్లోనే చూడాలి, యూట్యూబ్లోనే పెట్టాలి, యూట్యూబ్లోనే చేయాలి. ఫస్ట్ అయితే ప్రాసెస్ చెప్తా. కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఒక 3 స్పూన్లు ఇక్కడ పక్కన పాలు తీసుకొని పెట్టుకొని అందులో కలుపుకోవాలి. ఒక ½ లీటర్ పాలు అయితే తీసుకోవాలి. ఆ పాలు హీట్ అవుతుంటే ఈ పాలలో ఆ పౌడర్ అయితే కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఒకవేళ చెప్పేది అర్థం కాకపోయినా ఎవరికైనా ఇట్లా వీడియోలో చూస్తే అర్థమవుతుంది. వీడియో చూసుకుంటూ వినండి, అర్థమవుతుంది. నేను కూడా అసలు ఫస్ట్ టైం ట్రై చేసిన. ఫస్ట్ టైం అంటే నా లైఫ్లోనే ఫస్ట్ టైం ట్రై చేసిన. ఎప్పుడైనా ఊళ్ళోకి వచ్చినప్పుడు కొనుక్కునేది, లేకపోతే షాప్లలో పోయి కొనుక్కొని తినేది, కానీ ఇంట్లో చేసుకొని హోమ్మేడ్ అయితే ఇప్పుడే చేస్తున్నా. పౌడర్కి కూడా కాస్ట్ ఎక్కువ ఏం లేదు, 90 రూపీస్ ఏమో ఉంది. బాగానే వచ్చింది. ఒక 10-15 సార్లకు కూడా వస్తుంది. దీంతో మనం ఫ్రూట్ మిక్స్ కానీ ఈ ఐస్ క్రీమ్ కానీ ఏమైనా వేసుకోవచ్చు. అందుకని ఈ సమ్మర్లో అయితే ఖచ్చితంగా పిల్లలు ఉన్న దగ్గర ఈ పౌడర్ ఉంటే వాళ్ళకి ఇష్టం వచ్చినవి చేసి పెట్టవచ్చు. వీడియోలో చూస్తారు కదా, ఇక్కడ 3 స్పూన్లు అయితే పౌడర్ తీసుకొని పాలు కొన్ని చల్లారిన పాలు పక్కకి పెట్టిన. చల్లారిన పాలల్లో ఈ 3 టేబుల్ స్పూను పౌడర్ అయితే కలిపి ఇట్లా మిక్స్ చేసి పెట్టుకున్న. పక్కన అయితే పాలు కాగబెడుతున్నా. పాలు కాగిన తర్వాత అందులో కొంచెం షుగర్ వేసుకొని ఇదైతే కలుపుకోవాలి. పౌడర్ అయితే పాలలో బాగా కలిసిందాక ఉండలు లేకుండా ఇట్లా మిక్స్ చేసుకోవాలి. మనం తీయగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ చక్కెర, లేదంటే కొంచెం తక్కువ చక్కెర వేసుకొని ఇట్లా పాలు కలుపుతుండాలి. పక్కన మీగడ అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా ఇంట్లోనే ఏదైనా తయారు చేసినప్పుడు అది సక్సెస్ఫుల్గా మంచిగా వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. బయట ఎంత కొనుక్కొని తిన్నా అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎందుకంటే ఇంట్లో వేసుకొని తింటేనే మంచిగా అనిపిస్తుంది. పాలు బాగా కరిగిన తర్వాత అయితే ఒక గిన్నె నిండా చక్కెర తీసుకొని కలిపిన. చక్కెర బదులు బెల్లం కూడా వాడుకోవచ్చేమో, కానీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కదా, అందుకని వేరే ప్రయోగాలు చేయొద్దు, మామూలుగా చక్కెరనే వేసుకుందామని చక్కెరనే వేసిన. అది కూడా బాగా కలిసిందాక కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత మనం కలుపుకున్న ఈ పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ని కొంచెం కొంచెం కలుపుకుంటూ మొత్తం కలపాలి. అది బాగా దగ్గరికి అవుతుంది. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి స్టవ్, లేదంటే మాడిపోతుంది. ఇట్లా బాగా కలుపుకోవాలి. అది ఎంత కలిపితే అంత మంచిగా గట్టిగా అవుతుంది. గట్టిగా అయిన తర్వాత ఒక 10 నిమిషాలు అయితే కిందికి దింపి పక్కకు పెట్టుకోవాలి. మనం ఇంట్లో తయారు చేసుకునే మీగడ ఉంటుంది కదా, నెయ్యి కోసం అని తీస్తాం పాల మీద మీగడ. అది 2-3 రోజులు అది ఒక దగ్గర స్టోర్ చేసుకుంటాం కదా ఫ్రిడ్జ్లో. అప్పుడైతే ఆ మీగడ తీసుకుంటున్నా, దాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. ఈ మీగడతో నెయ్యి వేసే ప్రాసెస్ కూడా తర్వాత వీడియోలో చూపిస్తాం. ఇంకా మిక్సీ పట్టిన తర్వాత ఇట్లయితే వస్తుంది. చాలా సాఫ్ట్గా మంచిగా ఉంది కదా. ఇట్లా ఇంట్లో ఉండే వాటితోనే అప్పటికప్పుడు అయితే మంచిగా రెడీ చేసుకోవచ్చు. దీన్ని కూడా మిక్సీ పట్టిన తర్వాత మనం ఆ చల్లారిన దాన్ని మొత్తం అయితే ఇందులో వేసుకొని దీన్ని కూడా ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. అది మనం ఎంతసేపు వేసినా కొద్దీ అది అంత గట్టి పడుతుంది. ఆ గట్టి పడ్డదాన్ని ఇట్లా మిక్సీ వేసుకోవాలి. చాలా తక్కువ టైమే పడుతుంది ప్రాసెస్కి, కానీ అది చేసే టైం ఏమో తక్కువ పడుతుంది, ప్రాసెస్కి ఏమో ఎక్కువ పడుతుంది. ఇట్లా మిక్సీ పట్టిన తర్వాత అయితే ఇట్లా ఉంటుంది.
దీన్నైతే ఇంకా ఒక బాక్స్లో మనకి ఏ బాక్స్ ఉంటే ఆ బాక్స్ వీలైన బాక్స్లో కొంచెం గట్టిగా మూతుండేటట్టు చూసుకొని ఆ బాక్స్లో అయితే పోసుకోవాలి. నాకు ఈ బాక్స్లో ఎక్కువైందని ఈ బాక్స్ అయితే మార్చిన, వేరే ఒక దాంట్లో పోసిన తర్వాత ఒక 8 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత అయితే ఇట్లా అవుతుంది. మొత్తం ఇట్లా ఉండలు ఉండలుగా అవుతుంది. దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకేమి ఉండదు ప్రాసెస్. దాన్ని నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడమే. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మార్నింగ్ లేచి తింటే సూపర్ ఉంటుంది. ఇట్లా ఉండాలి దాన్ని అయితే నేను మిక్సీ పడుతున్నాను ఇప్పుడు. మా చిక్క అయితే చేసినప్పటి నుంచి అయ్యిందా అని అడుగుతుంది. అది ఒక 1 డే మొత్తం టైం పడుతుంది అని చెప్పినా కానీ అర్థం అవుతలేదు. చిన్నపిల్లలు కదా, ఇంకా మధ్యలో చూసినందుకు ఇంకా టైం ఎక్కువ పట్టింది. నైట్ మొత్తం వదిలేసినాం కదా, మార్నింగ్ అయితే మంచిగానే అయింది. కావాల్సింది ఏం లేదు, కస్టర్డ్ పౌడరు, 1/2 లీటర్ పాలు, షుగరు, బాదం పప్పు, జీడిపప్పు, అంతే. ఐస్ క్రీమ్ అయితే రెడీ చేసుకోవచ్చు. దీన్ని మళ్ళీ అదే డబ్బాలో పోసుకొని మీదైతే అప్పుడే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు, ఇంకా మీ దగ్గర ఏమైనా ఫ్రూట్స్ ఉన్నా కానీ వేసుకోవచ్చు. లాస్ట్కి ఇట్లా బాదం జీడిపప్పు అయితే మీద ఇట్లా ఆర్గనైజ్ చేసుకోవాలి. సమ్మర్ అనగానే మనకైతే కూల్గా మంచిగా చల్లగా తిన్న ఐస్ క్రీమ్స్ అంటే జ్యూస్లు తాగాలనిపిస్తుంటుంది కదా. అందుకని ఏ సీజన్కి సంబంధించిన అవి ఇంట్లో పెట్టుకుంటే ఇట్లా అన్నీ ట్రై చేసుకోవచ్చు. చలికాలం వస్తే బజ్జీలు హాట్గా తినాలనిపిస్తుంది. ఎండాకాలం వస్తేనేమో జ్యూసులు, ఐస్ క్రీమ్లు తినాలనిపిస్తుంది. ఎండాకాలం స్టార్ట్ అయిందో లేదో ఊర్లలోకి ఐస్ క్రీమ్లు వస్తూనే ఉంటాయి బయట గంట కొట్టుకుంటా. మా ఇల్లు రోడ్డుకు ఉంది కాబట్టి ఇంక ఐస్ క్రీమ్ అని పిల్లలు అడుగుతూనే ఉంటారు. అట్లా బయట తినకుండా ఇట్లా ఇంట్లో ట్రై చేసి పెడితే బయట వచ్చినా కానీ ఇంట్లో చేస్తారులే అనే నమ్మకం వాళ్ళకు ఉంటుంది. బయటివి అడగరు, అంత అడగడానికి కూడా ఇష్టపడరు. అందుకే మనం ఏమైనా ఇంట్లో ఎక్కువగా ప్రిపరేషన్ చేయడానికి ట్రై చేయాలి. అప్పుడే పిల్లలు బయట ఫుడ్కి అలవాటు కాకుండా ఉంటారు. ఫైనల్గా అయితే ఎట్లా వచ్చిందో చూపిస్తాను. ఐస్ క్రీమ్ చూడండి. దీన్ని మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత నైట్ అంతా అయితే ఫ్రిడ్జ్లోనే అట్లా పెట్టినాం. మార్నింగ్ ఓపెన్ చేస్తే ఇట్లయితే అయ్యింది. ఆల్రెడీ 2 స్పూన్స్ అయితే తిన్నది మా చిక్కి. టేస్ట్ అయితే మస్తు బాగుందని చెప్పింది. బయటవి కొనుక్కుంటావా అంటే కొనుక్కోనని అంటుంది. నేను టేస్ట్ బాగుంది. చిన్నపిల్లలకు కూడా కొంచెం పెట్టినా, మరి పెట్టినట్టు వాళ్ళు కూడా చూస్తారు కూర్చొని. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి జరా.